ఆయన అన్నట్టుగా మాకెవరూ అవసరం లేదు, ఎవరు అడ్డుపడినా వచ్చే ఎన్నికలు 28లో జరిగినా 29లో జరిగినా విజయం మాదే అనేది శంకర్ గారి ధీమా. బీజేపీ నాయకులకు ఆ ధీమా కానీ అలా ఉండడంలో తప్పలేదు, అలా చెప్పుకోవాల్సిందే కూడా. కానీ ఫ్యాక్చువల్ సిచ్యువేషన్ అట్లా ఉందా? అయితే వెంకటేష్ గారు సార్, నాకు కూడా మారడానికి అధికారం ఎందుకు ఉందంటే 4 years ఆ పార్టీకి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్. అదే బీజేపీలో 7 ఏళ్ళు ఉన్నాయి, ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి తర్వాత కూడా ఈ బిఫోర్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ పార్టీ. సో 7 years క్లోజ్ క్వార్టర్స్ నుంచి దాని వైస్ ప్రెసిడెంట్ కూడా అబ్జర్వ్ చేసేవాళ్ళ క్యారెక్టర్ ఎట్లా ఉంటది, వాళ్ళ ఆర్గనైజేషన్ ఎట్లుంటది, వాళ్ళ నిర్మాణం ఎట్లుంటది అని. మనం అవసరం లేదండి. రాజా సింగ్ సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు, అసలు మా పార్టీకి అధికారంలో వచ్చే ఆలోచన లేదన్నాడు. మనది కాదు స్టేట్మెంట్, రాజా సింగ్ అది. కరుడు గట్టిన హిందుత్వవాది. అదే నేనేమంటానంటే అన్ఫార్చునేట్లీ నాకు వాళ్ళంటే రెస్పెక్ట్ ఉంది, వాళ్ళ ఫిలాసఫీ మీరు అన్నట్టుగా వేరే వాళ్ళకంటే కొద్దిగా భిన్నంగా ఉంది. కానీ ఒకప్పుడు వాజ్పేయి అద్వానీ ఉన్నప్పటి బీజేపీ కాదు ఇది. ఇది మోడీ అండ్ అమిత్ షా బీజేపీది. ఇది వాషింగ్ మెషిన్ మోడీ అనేది ఒక నానుడి వచ్చేసింది కదా. మీరే ఎగ్జాంపుల్ చెప్తారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తారు ఎక్కడ ఏం జరిగిందో, ఎట్లా మార్చారు, ఎక్కడ తీసుకొచ్చారో కొత్త వాళ్ళని. కాబట్టి మార్పు వాళ్ళు కూడా కోరుకుంటున్నారు, కొత్త వాళ్ళు వస్తే తీసుకుంటున్నారు. తెలంగాణలో మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ అవసరం ఉంది ఇక్కడ. ఓ రేవంత్ రెడ్డి అవసరమో, హరీష్ రావు అవసరమో, లేదా అట్లాంటి శక్తి ఉన్నటువంటి నాయకులు ఈరోజు బీజేపీ ఖచ్చితంగా అవసరం ఉంది. ఎందుకంటే ఒక పక్క బీఆర్ఎస్ ఖతం అయిపోయింది, కాంగ్రెస్ వచ్చి వీక్ అయిపోయింది. ఆల్టర్నేట్ గా ఖచ్చితంగా రావాల్సిన బీజేపీ రావట్లేదు అన్నది కదా మనం అంటున్నది. ఆ గ్యాప్ లో వాళ్ళు రావట్లేదు, ఎమర్జ్ కావట్లేదు, ఆశించిన రీతిలో వాళ్ళు కన్సాలిడేట్ కావట్లేదు. అన్ఫార్చునేట్ అంటా నేను. వాళ్ళకి అసలు ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ బై డిఫాల్ట్ రావాలా, వాళ్ళు రావట్లేదు. దానికి కారణం అనేది ఒక పెద్ద డిబేట్ కదా. అది ఎందుకు జరుగుతుంది, అది ఏమేమి లోపాలు అనేది ఇక మనం శంకర్ గారితో ఇప్పుడు అంటే బాగుండదు. బట్ డెఫినెట్లీ ఆ గ్యాప్ ను ఆశించిన స్థాయిలో బీజేపీ ఫిలప్ చేయట్లేదు అనేది వాస్తవం, ఎవరిని అడిగినా చెప్తారు. సో అది కనుక వాళ్ళు ఓవర్కమ్ అవుతే ఆయన అన్నట్టుగా ఎవడో అవసరం లేదు, వాళ్ళే వస్తారు అధికారంలోకి. ఆ పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇతర పార్టీల నుంచి వాళ్ళకి రావాల్సిందే. ఆ వచ్చేవాళ్ళు ఈ స్థాయిలో ఉన్న వాళ్ళు ఉంటేనే అది అధికారంలోకి వస్తుంది తప్ప తమకున్న శక్తితోనే వాళ్ళు రావాలంటే 8-16 అవుతుండొచ్చు, కానీ వాళ్ళు మాత్రం 50-60 దాకా రారు. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది హరీష్ రావు గారికి సంబంధించి. పార్టీలో ఇందాక మీరు అన్నట్టుగా ఒక రకమైన అసంతృప్తి, ఇంకో రకమైన ఉక్కపోత. ఇంకొకటి ఏంటంటే కవిత గారు బయటకు వచ్చేసి గుంటనక్క 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 అని రోజు 10 సార్లు అంటుంటే కనీసం ఖండిస్తున్న పాపాన పోయిన వాళ్ళు లేరు పార్టీ వైపు నుంచి. పర్టికులర్గా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఖండించాలి కదా. గుంటనేక ఎట్లా వెళ్తాడు, నువ్వు ఎట్లా అంటున్నావు అని ఖండించాలి. అది ఎవరు ఖండించట్లా. హరీష్ రావు రెస్క్యూకి ఎవరూ రావడంలా. సో ఇటువంటి పరిస్థితులు కూడా హరీష్ రావుని బాగా కొంత ఇబ్బంది పెడుతున్నట్టు కానీ, లేకపోతే కొంత ఆత్మన్యూనతకు లోన్ చేస్తున్నట్టు కానీ అనుకోవచ్చా? ఖచ్చితంగా గతంలో ఎన్నో విమర్శలు హరీష్ మీద కూడా వచ్చినాయి, అవినీతి మీద వచ్చినాయి, ఆర్గనైజేషన్ పరంగా వచ్చినాయి. అన్ని వచ్చినా కూడా కవిత డైరెక్ట్ అటాక్ చేస్తే ఆయన మీద పడ్డ ప్రభావం అన్నది ఇతరులు మాట్లాడితే రాలే. ఈమె వల్ల ఒక ఐఎస్ఐ సర్టిఫికేట్ ఇష్యూ చేసినట్టు అయింది. అది డెఫినెట్ గా ఆయన డిమోరలైజ్ చేసింది, సఫకేషన్ గురి చేసింది. మీరు అన్నట్టుగా ఎవరు మరి పార్టీలో దాన్ని బుధాన్ని వేసుకొని ఒక నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రెస్ మీట్ లో అని, మిగిలిన ఎవరు కూడా అంత సీరియస్ గాను క్రిటిసైజ్ చేసినట్టు కానీ హరీష్ ని వెనకేసినట్టు కూడా కనపడట్లా. అందులో అది ఉంది. ఇంకోటి ఆ ఫ్యాక్టర్స్ ఇప్పటికి కూడా అట్లే ఉన్నాయండి. మనం ఇదివరకు అన్నట్టు ఆమె ఆ పార్టీలో ఉన్నంత వరకు కవిత గ్రూప్ వేరు, హరీష్ గ్రూప్ వేరు, కేటీఆర్ గ్రూప్ వేరు, ఓవరాల్ గా కేసీఆర్ గ్రూప్ వేరు. ఇట్లా నడిచింది ఇప్పటిదాకా. ఇంతకుముందు రామ్మోహన్ రెడ్డి అన్నట్టు అన్నమాట, అసలు ఆ ఇద్దరు కనుక బయట కేసీఆర్ నే వాడే పక్కపోతే అసలు ఆ పార్టీ ఎక్కడదని. అది కూడా ఉంది, ఆ ఫ్యాక్టర్ కూడా ఉంది. అది చాలా వీక్ అయిపోయి మొత్తం గ్రాస్ రూట్ లోకి పడిపోయే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే టిఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా నథింగ్ బట్ కేసీఆర్. అది కేసీఆర్ సృష్టించిన పార్టీయే తప్ప అది వేరేది కాదు. సో ఆయన లేకుండా ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి దిలీప్ గారు, ఒక పాయింట్ చెప్పండి. రామ్మోహన్ ఇందాక అన్నట్టు అసలు మొత్తం పార్టీయే మోకరిల్లుతుంటే పోయి ఇంకా ఈ హరీష్ ఏంది, కేటీఆర్ ఏంది అనేది రామ్మోహన్ అన్నాడు కదా. నిజమే, పార్టీయే మోకరిల్లుతుందని కవిత గారు చెప్పినారు. మెర్జ్ చేస్తామంటే నేనే ఒప్పుకోలేదు అని ఆమె అన్నారు కదా. కవిత చెప్పింది ప్లస్ మీకు సీఎం రమేష్ చెప్పాడు సీసీ కెమెరాల ఎవిడెన్స్ ఉంది నా ఇద్దరికి. అవును అన్నాడు, అవును కరెక్ట్ అన్నాడు. అయితే అలాంటి సందర్భంలో పార్టీయే మెర్జ్ అవ్వడానికో లేకపోతే
కలిసి పనిచేయడానికో మోకరిల్లుడానికో సిద్ధపడుతూ ఉంటే ఈ హరీష్ రావు కోసమే బీజేపీ ట్రై చేస్తోంది, లేదా ఆల్రెడీ ట్రై చేసింది, లేదా ఆల్రెడీ ఏదో కుదిరిపోయింది, ఇలాంటి వార్తలు ఇలాంటి చర్చలు ఎందుకు జరుగుతున్నాయి? పార్టీ వస్తున్నప్పుడు హరీష్ కొంత అవకాశం ఏంటంటే ఇప్పుడు ఈ కేసీఆర్ అనే వాడి మీద అంతకుముందు పిఎంఏ స్వయంగా వచ్చి నా దగ్గర ఈ ఎవిడెన్స్ ఉంది, ఆ ఎవిడెన్స్ ఉంది, నథింగ్ బట్ ఏటీఎం, ఈ పరిశ్రమలన్నీ కూడా ఆయనకి ఏటీఎం గా కుటుంబానికి మారినాయని మాట్లాడాడు. ఒక సీరియస్ అలిగేషన్స్ చేశాడు ఆయన. పిఎం చెప్పాడు, అదే పద్ధతిలో మన అమిత్ షా కూడా చెప్పాడు. సో ఆ స్థాయిలో విమర్శించిన తర్వాత తీసుకుంటే ఏమైనా క్రిటిసిజం వస్తుందా అనేటువంటిది ఒకటి ఉండొచ్చు. లేదా మీరు ఇంతకుముందు ఎగ్జాంపుల్ లా కోట్ చేసినటువంటి ఆయన అసలు ఎంపీ స్థానానికి వచ్చే వరకు 0 పరిస్థితి వస్తుందని కూడా ఎవరు ఊహించలేదు కదా. సో అది ఏమాత్రం పడిపోయింది, తిరిగి ఎంత రిక్యూపోద్ది అనేది కూడా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ లో ఉండొచ్చు. బట్ రేవంత్ రెడ్డి అనేవాడు డెఫినెట్లీ ఒక ఐకానిక్ వాల్యూ ఉండి మీరు అన్నట్టు అసలు ఎవడు కూడా ఆ సామర్థ్యం లేని పరిస్థితి లోపల ఇట్లా లేపుకొని వచ్చాడు కదండి కాంగ్రెస్, ఎక్కడ లేని కాంగ్రెస్ ని. సో అతని వైపు కూడా దృష్టి ఉండడానికి సహజంగా ఉంటది. అది పిఎం స్థాయిలో ఇప్పుడు కేసీఆర్ ప్రాధాన్యత ఇద్దామా, హరీష్ కి ఇద్దామా, కేసీఆర్ మరి ఎవరు సారీ రేవంత్ కి ఇద్దామా అంటే నెంబర్ 1 స్థానంలో రేవంత్ ఉండి నెంబర్ 2 స్థానంలో హరీష్ ఉంటాడు. వాళ్ళ క్యాలిక్యులేషన్ లో ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీకి ఉన్నటువంటి పరిస్థితి. కానీ రేవంత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత పెద్ద ఇన్విటేషన్ తో వెళ్ళినా కూడా, ఇంత పెద్ద ఇన్విటేషన్ కార్డు తీసుకొని పోయినా, లేకపోతే ఇంత బరువున్న ఇన్విటేషన్ కార్డు తీసుకుపోయినా, ఆయన ఆల్రెడీ చాలా బరువున్న పదవిలో ఉన్నారు కదా. అది ఎలా ఆ చర్చ ఎలా వస్తుంది అనేది నా పాయింట్ అర్థం కావట్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక బరువైన చాలా ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కదా. అంత